రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఎవరు కూడా గెలుస్తామనే నమ్మకం లేక దినదినగండం నూరేళ్ల ఆయుష్లాగా ఉంటున్న సంగతి మనందరికీ తెలిసి, ఇక సత్తెనపల్లి అనగానే మనకు మొదట గుర్తొచ్చేది ఎవరయ్యా అంటే అంబటి రాంబాబు. సంబరాల రాంబాబు అన్న, సంజన సుకన్య అన్న చాలా స్పీడ్గా మీకు గుర్తొస్తుంది అనుకోండి. సరే, ఈ అంబటి రాంబాబుకి ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ వెన్నుపోటు పొడుస్తున్నాడా అంటే ఎస్, అవుననే సమాధానం వస్తుంది. అదేంటి అనిల్ కుమార్ యాదవ్ ఏంటి అంబటి రాంబాబుకు వెన్నుపోటు పడవటం ఏంటి, ఆయన నరసరావుపేట ఎంపీ కదా, ఈయన సత్తెనపల్లి ఎమ్మెల్యే కదా అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ విషయం ఏంటంటే వాస్తవానికి నరసరావుపేట పార్లమెంటులో వైసీపీ పరిస్థితి బాలేదు. దాన్ని పక్కన పెడితే అంబటి రాంబాబు నియోజకవర్గంలో అత్యంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. అంబటి రాంబాబు చేసినటువంటి చేష్టల వల్ల అక్కడంతా కూడా వ్యతిరేకంగా ఉన్నారు. సొంత పార్టీ నేతలు కార్యకర్తలు కూడా అంబటి రాంబాబుని వ్యతిరేకించే పరిస్థితి. మీకు తెలుసు, గతంలో అంబటి రాంబాబుకి టికెట్ ఇవ్వద్దని చెప్పి తాడేపల్లిలోని వైసీపీ క్యాంపు కార్యాలయానికి 100 మంది ఆ సత్తెనపల్లి నుంచి వెళ్ళి నిరసన వ్యక్తం చేశారు. అప్పుడు విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళందరికీ కూడా వినతి పత్రాలు ఇచ్చారు. అంబటి రాంబాబు తప్ప ఎవరికి సీట్ ఇచ్చినా మేము పనిచేస్తాం, అంబటి రాంబాబు మట్టికి వద్దన్నారు. అంటే వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి అది ఒక ఉదాహరణ. సరే, మొత్తానికి ఎలాగో అంబటి రాంబాబు ముఖ్యమూలికి టికెట్ అయితే తెచ్చుకున్నాడు అనుకోండి, బాగానే ఉంది. ఇప్పుడు అంబటి రాంబాబు మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఎవరి మీద ప్రభావం చూపుతుంది అంటే పార్లమెంటుకు పోటీ చేస్తున్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ మీద ప్రభావం చూపుతుంది. ఆల్రెడీ నెల్లూరు నుంచి తంతే వచ్చి నరసరావుపేటలో పడ్డాడు. ఆయనకి ఎలాగైనా సరే నరసరావుపేటలో ఎలాగైనా గెలవాలి, తన రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవాలని చెప్పి అనిల్ కుమార్ యాదవ్ విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగా మరి ఇప్పుడు అంబటి రాంబాబుకి చెందినటువంటి ఒక వ్యతిరేక వర్గం ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ను కూడా వ్యతిరేకించే పరిస్థితి, పార్లమెంటుకు ఆయన్ని కూడా వ్యతిరేకించే పరిస్థితి. దీంతో అనిల్ కుమార్ యాదవ్ ఏం చేశాడంటే రహస్యంగా ఈ వ్యతిరేక వర్గాలతో ఒక మీటింగ్ కూడా పెట్టాడట. పలు దఫాలుగా మీరు అంబటి రాంబాబు గురించి పట్టించుకోవద్దు, ఈసారి నేను మీకు అండగా ఉంటాను, నాకు మాత్రం ఓటేసి గెలిపించాలంటే ఎవరికాళ్ళు ఎడమోహం పెడమోహంగా పెట్టుకుని వెళ్ళిపోయారు తప్ప అనిల్ కుమార్ యాదవ్కి ఎవరూ ప్రామిస్ చేయలేని పరిస్థితి. అప్పుడు అనిల్ కుమార్ యాదవ్ ఒకటి అన్నాడట, సరే నాకు విషయం అయితే అర్థమైంది, కానీ ఒక పని చేయండి, మీరు సత్తెనపల్లిలో వైసీపీ గుర్తుకి అంటే ఫ్యాన్ గుర్తుకి వేస్తారో లేదో నాకు తెలియదు, కానీ పార్లమెంటు ఓటు మాత్రం నాకే వెయ్యాలి. అంటే మీరు అంబటి రాంబాబుకి వేసుకుంటారో లేకపోతే ఆ ఎమ్మెల్యే సీటుని ప్రత్యర్థికి వేసుకుంటారో మీ ఇష్టం, కానీ పార్లమెంటు మాత్రం దయచేసి నా మొహం చూసైనా నాకేయండి, ఎందుకంటే నేను పార్లమెంటు ఖచ్చితంగా గెలవాలి, నా రాజకీయ భవిష్యత్తు దీని మీద ఆధారపడి ఉందని చెప్పి వాళ్ళందరినీ కూడా ప్రాధాయపడే పరిస్థితి అంట. అంటే ఏమంటున్నాడంటే క్రాస్ ఓటింగ్. వైసీపీలోనే అనిల్ కుమార్ యాదవ్ ఏం చేస్తున్నాడు, క్రాస్ ఓటింగ్కి ప్రయత్నం చేస్తున్నాడు. ఎమ్మెల్యేది మీరు టీడీపీకి వేసుకోండి, అది టీడీపీ అయితే టీడీపీ, కూటమి అయితే కూటమి, ఎవరికైతే వాళ్ళకి వేసుకోండి, కానీ ఎంపీ మాత్రం నాకే వేయండి, నన్నే గెలిపించండి అని చెప్పి ఎప్పుడైతే అన్నారో ఈ విషయం అంబటి రాంబాబు దాకా వెళ్ళింది. దీంతో అంబటి రాంబాబు ఒక్కసారిగా ఫైర్ అయిపోయాడట. నువ్వు నా నియోజకవర్గంలో నాకే ఎసరు పెడతావా, నువ్వు కలిసి వైసీపీ పార్టీకి ఓటేయాలని చెప్పడం అనేసి ఇక్కడ సత్తెనపల్లిలో మీరు ఎవరికైనా వేసుకోండి, కానీ పార్లమెంటు మాత్రం నాకు ఓటు వేయాలని అడుగుతున్నావంటే నన్ను ఓడించడానికి కుట్ర పన్నుతున్నావా అని చెప్పి అంబటి రాంబాబు కూడా ఒక ఇంత ఫైర్ అయితే, అబ్బాయి అలాంటిది ఏమీ లేదన్నా, నా ఉద్దేశం అది కాదు, వ్యతిరేక వర్గానికి సర్ది చెప్పే ప్రయత్నంలో నేను అలా చెప్పాను తప్ప అచ్చా నీకెందుకు ఓటు వేయొద్దంటాను, నేను నువ్వు గెలవాలి నేను గెలవాలని చెప్పి ఏదో మాట మార్చే ప్రయత్నం చేశాడు. కానీ అంబటి రాంబాబు మాత్రం దీన్ని సహించేది లేదు, నేను అవసరమైతే దీన్ని అధిష్టానం వరకు తీసుకెళ్తాను, నువ్వు క్రాస్ ఓటింగ్ చేసి సత్తెనపల్లిలో నన్ను ఓడించడానికి కుట్ర పన్నావు అంటే నియోజకవర్గం మొత్తం కూడా ఇలాగే అడుగుతున్నావా, మీరు ఎమ్మెల్యేలకి అయిపోయినా పర్లేదు కానీ ఎంపీకి వేయండి అని చెప్పి నువ్వు అడుగుతున్నావేమో, నేను అధిష్టానం దృష్టికి నేను ఈ విషయాన్ని తీసుకెళ్తానని చెప్పి అంబటి రాంబాబు కొంచెం ఫైర్ అయితే ఏదో మొత్తానికి అనిల్ కుమార్ యాదవ్ అయితే ఏదో నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు. సరే, ఇది జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిందా లేదా లేకపోతే ఏం జరుగుద్ది అనేది పక్కన పెడితే ఎవరైతే అంబటి రాంబాబు చర్యలతో విసిగిపోయారో ఇక తప్పని పరిస్థితుల్లో సొంత పార్టీ నేతలే మీరు ఆయనకు ఓటు వేయకపోయినా పర్లేదు కానీ పార్లమెంటు అభ్యర్థికి ఓటు వేయండి అంటున్నారు. అంటే అంబటి రాంబాబు పట్ల స్థానికంగా ఉన్నటువంటి వ్యతిరేకతకు అది నిదర్శనం. ఆయన ఇరిగేషన్ మినిస్టర్గా ఉండి కూడా సాధించింది ఏమీ లేదు, పైగా పవన్ కళ్యాణ్ మీద అనరాని అనేక మాటలు అనటం ద్వారా మరింత వ్యతిరేకత మూటగట్టుకున్నాడు. వాస్తవానికి అసలు చివరి సెకండ్ వరకు ఆయన టికెట్ వద్దని చెప్పి ఎవరు ఊహించలా. సరే, మొత్తానికి టికెట్ దక్కించుకున్నాడు, కానీ ఇప్పుడు ప్రచారానికి వెళితే కూడా ఎవరు కూడా ఆయన్ని దేకే పరిస్థితి లేదు. అంబటి రాంబాబు ప్రచారానికి వెళితే ఎనకమాల 10 మందిని వేసుకెళ్ళటమే తప్ప ఆయనకు సాధారణంగా స్వాగతం పలికి వైసీపీకి అనుకూలంగా మాట్లాడి మీకు ఓట్లు వేస్తామని చెప్పే ప్రజలు ఎక్కడా కనపట్ల. పైగా
ఆయన పాంప్లెట్లు ఇవ్వడానికో లేకపోతే ఓటేమని అడగడానికి వెళ్తే స్థానిక సమస్యల మీద నిలదీస్తున్నారట. దాంతో అంబటి రాంబాబు పరిస్థితి ఆ విధంగా ఉంది. ఇది మొత్తం గమనించినటువంటి అనిల్ కుమార్ యాదవ్ అంబటి రాంబాబు ఎట్టపోతే నాకెందుకు కానీ నేను గెలవాలంటే ఏం చేయాలి, ముందు వీళ్ళని జోలపాడాలి లాలిపాడాలని చెప్పి ఏదో చెప్పే ప్రయత్నం చేశాడంటే ఇదే సమయంలో అనిల్ కుమార్ యాదవ్కు కూడా కొన్ని చోట్ల నిరసనలు ఎదురైతే నాదేముందమ్మా నేను కొత్తగా వచ్చిన అభ్యర్థిని కదా, ఈసారి గెలిపించండి, అప్పుడు నేను చేయకపోతే అడగండి అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నానంటే ఇక్కడ మారిన అభ్యర్థులకు ఒక సౌకర్యం ఉంది. ఏంటంటే మా పనులు చేయలేదని ఎవడని అడిగాడు అనుకో, ఇప్పుడు దాకా ఉందా నేను కాదు కదమ్మా, నేను నా ప్లేస్ వేరే కదా, నేను ఇప్పుడు వచ్చాను కదా, ఇప్పుడు చేస్తాను, నన్ను గెలిపించండి అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే అనిల్ కుమార్ యాదవ్ కూడా తప్పించుకునే ప్రయత్నం అయితే చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి అటు నరసరావుపేట పార్లమెంట్ కానివ్వండి, ఇటు సత్తెనపల్లి నియోజకవర్గం కానివ్వండి, వైసీపీకి ఎదురుగాలి వీస్తుంది. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యల పట్ల ఏదైతే అనిల్ కుమార్ యాదవే రహస్యంగా సమావేశాలు పెట్టి మీరు ఆయనకి వేయకపోయినా పర్లేదు కానీ ఆ ఎంపీ ఓటు మాత్రం నాకైనా వేయండి అంటున్నారట. సో ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ నుంచి కన్నా లక్ష్మీనారాయణ, మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కన్నా లక్ష్మీనారాయణ ఒక రకంగా ఏంటంటే కూటమి అభ్యర్థిగా బలంగా దూసుకుపోతున్న పరిస్థితి. చాకచక్యంగా ఆ ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించగల సమర్థత ఉన్నటువంటి వ్యక్తి. ఇదే సమయంలో సత్తెనపల్లిలో అంబటి రాంబాబుకు పూర్తి స్థాయి వ్యతిరేకత ఉండటం, ఇవన్నీ కూడా ఆయనకైతే కలిసి వచ్చే అంశంగా మారింది. అందుకనే అనిల్ కుమార్ యాదవ్ ఏమన్నాడంటే నాకు సీన్ అర్థమైంది, మీరు కూటమి అభ్యర్థి వైపు ఉన్నారు, సరే ఎమ్మెల్యే వేసుకుంటే వేసుకోండి కానీ ఎంపీది మాత్రం నాకేయండి, ఎంపీ మాత్రం నన్ను గెలిపించండి అని రహస్యంగా సమావేశాలు పెట్టి రెచ్చగొట్టే విధంగా క్రాస్ ఓటు చీల్చే విధంగా ప్రయత్నం చేయడం అనేది అంబటి రాంబాబు వర్గం అయితే జీర్ణించుకోలేకపోతుంది. ఇది అధిష్టానం వరకు తీసుకెళ్లి నీ అంతు చూస్తామని బెదిరించారని సమాచారం. మొత్తంగా సత్తెనపల్లి కానివ్వండి, ఇటు నరసరావుపేట పార్లమెంట్ కానివ్వండి, ఈ రెండు కూడా గాలిలో దీపంలా మారాయి. అంబటి రాంబాబు మీద ఉన్న వ్యతిరేకత తన కొంప ముంచుతుందనే భయంతో అనిల్ కుమార్ యాదవ్ కూడా ముందస్తుగానే జాగ్రత్త పడుతున్నట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనా ఇప్పుడు వీరిరువురి చర్యల పట్ల వైసీపీ నేతలే గుసగుసలు ఆడుకునే పరి. ఒకడేమో సంబరాల రాంబాబు లాగా ఎప్పుడు డ్యాన్సులు వేసుకుంటూ తిరుగుతాడు, ఇంకొకడేమో నోటి దూలలాగా మాట్లాడతాడు. అప్ప ఇద్దరూ మంత్రులుగా ఉన్నవాళ్లే, ఇద్దరు ఒకే శాఖ మంత్రులు. విచిత్రం ఏంటంటే ఆయన ఇరిగేషన్ శాఖ మినిస్టర్గా చేసి తప్పుకున్న తర్వాత వచ్చిన వ్యక్తి ఈ వ్యక్తి, ఇద్దరు కలిసి పీకింది ఏంటని చెప్పి స్థానిక ప్రజలు ఇప్పుడు నిలదీసే పరిస్థితి. ఏది ఏమైనా తాజాగా సత్తెనపల్లి నరసరావుపేటలో మాత్రం వైసీపీకి తీవ్ర వ్యతిరేకత ఉందని చెప్పి ఇప్పుడు ఈ పరిస్థితిని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది.